బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. వచ్చే ఏడాదిలో శంకర్ విలాస్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం లభించనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. శంకర్ విలాస్ ఆర్ఓబికి సంబంధించి ఏదైతే పిల్లర్స్ పనులన్నీ కూడా ఇప్పటికే దాదాపు పూర్తి అవటం వచ్చింది. ఇప్పటికే పిల్లర్స్కి సంబంధించి ఏదైతే గడ్డర్లు ఏదైతే నిలబెడతారో ఆ లెవెల్ వరకు కూడా పిల్లర్లన్నీ 1, 2 మినహా అన్ని పిల్లర్లు కూడా పూర్తి అవటం జరిగింది. ఇక గడ్డర్లకు సంబంధించి కూడా ఏదైతే అటువైపు తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించి దీనికి శంకర్ విలాస్ ఆర్ఓబికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు ఈ గడ్డర్లకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తయినాయి. 1, 2 గడ్డర్ల మినహా మిగతా అన్ని కూడా పూర్తయిన నేపథ్యంలో దాదాపు 50% కూడా దీనికి సంబంధించి వర్క్ కూడా పూర్తయిందని చెప్పడు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ వర్క్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని పిల్లర్లకు సంబంధించి పూర్తిగా వర్క్ పూర్తయిన నేపథ్యంలో మరోవైపు గడ్డర్లు నిలబెట్టే ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు కూడా స్లాబ్ కూడా పోస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. 2 ఏళ్లలో ఏదైతే శంకర్ విలాస్ ఆర్ఓబికి సంబంధించి కూడా బ్రిడ్జి పనులు పూర్తి చేసి 2 ఏళ్లలో గుంటూరు ప్రజలకి దీనికి సంబంధించి రవాణా సౌకర్యం కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దాదాపు ఏదైతే పోయిన సంవత్సరం జూలై 25న శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి పనులు ఏదైతే అదే పాత బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసి కొత్త బ్రిడ్జిని అయితే ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పిల్లర్స్ లెవెల్ అంతా పూర్తయిన నేపథ్యంలో మరొక సంవత్సరంలో దీనికి సంబంధించి పూర్తిగా నిర్మించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అటు గుంటూరు వెస్ట్కి సంబంధించి ఏదో శాసనసభ్యురాలు గల్లా మాధవి కావచ్చు, గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పనులకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్న నేపథ్యంలో చిన్న చిన్న సమస్యలు మినహా అన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. వంతెన నిర్మాణ పనులు వేగవంతమైందనే చెప్పొచ్చు. మిగిలిన పనులు కూడా ఏదైతే 1 ఇయర్లో దీనికి సంబంధించి పనులన్నీ పూర్తి అవ్వాల్సి ఉంది. మరికొన్ని గడ్డర్లు రావాల్సి ఉంది. ఆ గడ్డర్లకు సంబంధించి కూడా పూర్తిగా తీసుకొచ్చిన తర్వాత ఏదైతే పిల్లర్ల పైన గడ్డర్లు నిలబెట్టి దీనికి సంబంధించి నిర్మాణం అయితే పూర్తి చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అంటే ఇప్పటికే సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇంకో సంవత్సరంలో దీనికి సంబంధించి నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యే నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఏదైతే పాత బ్రిడ్జి దాదాపు 75 సంవత్సరాల చరిత్ర ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి అటు పాతపడిపోవటం, మరోవైపు ఇరుకు బ్రిడ్జి కాబట్టి దానికి సంబంధించి 2024లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే శంకర్ విలాస్ బ్రిడ్జిని నిర్మించి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి నిధులు తీసుకురావడం జరిగింది. దాదాపు 98 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇది చేసి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ నిర్మాణానికి సంబంధించి పనులన్నీ కూడా చకచక జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాణం అయితే ఇప్పటికే పిల్లర్స్ వరకు నిర్మించడం జరిగింది. మరోవైపు ఈ పిల్లర్ల తర్వాత వాటిపైన గడ్డర్లు నిలబెట్టే పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాటిపైన స్లాబ్ పోస్తారు. ఇవన్నీ కూడా ఏదైతే జూలై 2027 నాటికి ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ని నిర్మించి తీరుతామంటూ కూడా చెప్పిన నేపథ్యం. మరోవైపు దీని అంతకు సంబంధించి ఏదైతే బ్రిడ్జి పూర్తి నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేస్తామని గతంలో చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా దీనికి సంబంధించి 2027 జూలై 27 కల్లా లేదా ఆగస్టు 1 కల్లా నిర్మాణం పూర్తిగా నిర్మించి ప్రజలకు అంకితం చేస్తామంటూ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి.